జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ విజయ ఢంకా మోగిస్తుందని క్యూ మెగా సర్వే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఎగ్జిట్ పోల్ కుండ బద్దలు కొట్టింది. బీఆర్ఎస్ పార్టీకి 45+2% ఓట్లు లభిస్తాయని వెల్లడించింది. కాంగ్రెస్ కు 41, బీజేపీకి 9, ఇతరులకు 5% ఓట్లు వస్తాయని తెలిపింది. అధికార పార్టీ ఎన్ని అరాచకాలు రిగ్గింగులు చేసినా గెలుపు గులాబీ పార్టీదేనని క్యూ మెగా సర్వే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో తేలిపోయింది. దీనికి సంబంధించి క్యూ మెగా సర్వే సంస్థ CEO ఫౌండర్ ఖాదిర్ ఖాన్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో ఇవాళ జరిగిన పోలింగ్ గురించి విన్నాము. సో ఎగ్జిట్ పోల్స్లో క్యూ మెగా సర్వేలో మీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏం చెప్తున్నాయి? నమస్తే మేడం. ఎందుకంటే మేము ఎగ్జిట్ పోల్ ముందు చెప్పే ముందర మీకు ఒక ఇంట్రెస్ట్ అంటే మేము టీ న్యూస్ ద్వారా కాకుండా మీరు వేరే మాధ్యమాలలో అంటే సోషల్ మీడియాలలోనే వేరే ఛానల్ ద్వారా ప్రీపోల్ 1, ప్రీపోల్ 2 మేము రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, దగ్గర 16,000 శాంపుల్స్ని జూలై 4, 2025 నుండి స్టార్ట్ చేస్తే టిల్ డేట్ ఈరోజు వరకు అంటే 6th వరకు మనకి ఎలక్షన్ ప్రజలకు ఉంది కాబట్టి 6th, 5th, 5 o'clock వరకు మేము డైరెక్ట్ హౌస్ టు హౌస్ అంటే ఫేస్ టు ఫేస్గా శాంపుల్ తీసుకోవడం జరిగింది. 6వ తేదీ నుండి మేము మెథడాలజీ మార్చినాం. ఎందుకంటే మేము ఇంటింటికి వెళ్ళడానికి కుదరదు. సో అక్కడ అబ్జర్వేషన్ మెథడాలజీ తీసుకొచ్చినాం. అబ్జర్వేషన్ మెథడాలజీ అంటే అక్కడ పరిసరాల్లో ఏం జరుగుతుంది, ఎలా అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు, అది ఎలా ఉంది అనేది. ఈ శాంపుల్స్ మేము ఫస్ట్ ఆ డే 1 నుండి స్టిల్ డేట్ వరకు మేము ప్రీపోల్ గాను, ప్రీపోల్ ఫైనల్ గాను, ఈరోజు మీ ముందుకి ఎగ్జిట్ పోల్ గాను వచ్చినాం. ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినాం కాబట్టి టీనీస్లో కూర్చోలేదు. మా సర్వే రిజల్ట్ మేము పక్కాగా ఇలా ఉంది అని అంటేనే మేము వచ్చాము. ఓకేనా మేడం? ఇది ఫస్ట్ నోట్ చేసుకోండి. ఇక్కడ ప్రతి వార్డు కూడా మేము 2,000 శాంపుల్ పైన మేము తీసినాం. అంటే అసలు మీ సర్వే స్టైల్ ఎలా ఉంటుంది? అంటే డీప్ గా మీరు చెప్పారు, అంటే దాదాపు జూన్ లో స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు కూడా ఫేస్ టు ఫేస్ క్వశ్చనరీగానే ఉంది మాది. అంటే మాది న్యూ మెథడాలజీగా ఏది వాడలేదు. IVR కాలింగ్ అని ఉంది, అది మార్కెటింగ్ కూడా ఉంది. కానీ మేము ఎక్కడ డిజిటల్గా మేము ఎక్కడ సర్వే చేయలేదు. ఓన్లీ ఫేస్ టు ఫేస్, అది క్వశ్చనరీ కూడా ఆన్ పేపర్ పైననే. ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే క్వశ్చన్ అడుగుతుంటామో వాళ్ళకి ఫీల్ అవ్వాలి, ఒక సర్వేర్ లాగా ఉండాలి. అంతే తప్ప ఫోన్లలో టిక్ చేసుకొని అతను ఉన్నాడా లేదా అన్నది ఎక్కడే కానీ మేము దాన్ని ఇది చేయలేదు. పాయింట్ మీకు చెప్పినట్లయితే ఇప్పుడు మీకు మెయిన్ పాయింట్లోకి వెళ్తున్నాను నేను. మనము డివిజన్ చూసినట్లయితే ఎర్రగడ్డ డివిజన్లో 59,580 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ 48% గాను, కాంగ్రెస్ 45% గాను, బీజేపీ 5% గాను, అదర్స్ 2% గాను రావడం జరుగుతుంది. ఇక్కడ ఎర్రగడ్డలో చూసినట్లయితే, నెక్స్ట్ బోరబండ చూసినట్లయితే టోటల్ ఓటర్స్ 52,754 ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ 47 గాను, తర్వాత కాంగ్రెస్ ఇక్కడ 46% గాను, బీజేపీ 5% గాను, అదర్స్ 2% గాను ఉంది బోరబండలో. ఓకే, సో ఇక్కడ మార్జిన్ 1%తోనే బోరబండలో కూడా 1%తోనే మార్జిన్తో బీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఇక్కడ యూసఫ్ కూడా చూసినట్లయితే 58,599 ఓట్లు ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి 44%, కాంగ్రెస్కి 46%, బీజేపీకి 8%, అదర్స్కి 2% రావడం జరిగింది. వెంగళరావు నగర్ డివిజన్ చూసినట్లయితే 54,620 ఓట్లు ఉన్నాయి మేడం, ఓటర్స్ ఉన్నారు. సో మేము తీసుకున్న శాంపుల్స్ 45% బీఆర్ఎస్కి వస్తుంది, 43% కాంగ్రెస్కి వస్తుంది, బీజేపీకి 10% వస్తుంది. ఇంకా రెహమత్ నగర్ చూసినట్లయితే రెహమత్ నగర్ అండ్ షేక్పేట్ చాలా పెద్ద డివిజన్స్ మేడవి. దాంట్లో ఓటర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. 70,583 ఓటర్స్ ఉన్నారు ఇక్కడ. సో బీఆర్ఎస్కి 45%, కాంగ్రెస్కి 44%, బీజేపీకి 9%, అదర్స్కి 2% రావడం జరుగుతుంది. డివిజన్ చూసినట్లయితే 70,546 ఓట్లు రాబోతున్నాయి ఇక్కడ సిక్పేట్లో. సో ఇక్కడ బీఆర్ఎస్కి 43%, కాంగ్రెస్కి 45%, బీజేపీకి 10.5%, అదర్స్కి 1.5% రాబోతున్నాయి. సో షేక్పేట్
డివిజన్ అయిపోయింది. ఇప్పుడు సోమాజిగూడలో కొన్ని వార్డ్స్ మాత్రమే ఉన్నాయి. అతి తక్కువ ఓటర్స్ ఉన్నది ఇక్కడే అన్నట్లు, అంటే వార్డ్స్ తక్కువ ఉన్నాయి, కొన్ని వార్డ్సే కాబట్టి అక్కడ 32,300 ఓటర్స్ ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ 44% వస్తుంది, కాంగ్రెస్కి 43% వస్తుంది, బీజేపీకి 10% ఉంది, అదర్స్కి 3% ఉంది. సో ఓవరాల్గా మేము చెప్పేది ఏంటంటే మొత్తం అన్ని శాంపుల్స్ ఈ ఓవరాల్గా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్కి 45 ± 2 అంటే 43 ఫైనల్గా, కాంగ్రెస్కి 41 ± 2 అంటే 39%గా, అంటే బీజేపీకి 9 ± 2 అంటే ఇక్కడ 7 దాకా ఉండొచ్చు లేదా 11 దాకానే వెళ్ళొచ్చు వాళ్ళు. అదర్స్ 5 ± 2. సో ఇక్కడ ఇది మేము ఇచ్చినది ఫైనల్ ఎగ్జిట్ పోల్లో రిలీజ్ చేసిండేది. ఎందుకంటే ప్రీ పోల్ చేసినాము, ప్రీ పోల్ 1 చేసినాము, ప్రీ పోల్ 2 చేసాము, ఇప్పుడు మేము ఎగ్జిట్ పోల్ కూడా రిలీజ్ చేసాము. ఇది మాకి ఈ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రీ పోల్ 1, ప్రీ పోల్ 2కి ఎగ్జిట్ పోల్కి పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలేదు మాకి. ఎందుకంటే ఈరోజు చూసిన వాళ్ళు, ఓటేసిన వాళ్ళు, మేము చూసిన వాళ్ళని గమనించడము, వాళ్ళని అడగడం, కొంతమందిని తీసుకుంటే వాళ్ళు పాజిటివ్గానే రెస్పాండ్ అయినారు తప్ప. అంటే యాక్చువల్గా మీరు శాంపిల్స్ తీసుకుంటున్నప్పుడు అంటే ఇంత మందిని కలిశారు, ఇంత సర్వే చేశారు కదా, అంటే డోర్ టు డోర్ వెళ్ళామని చెప్తున్నారు. సో ఓటర్ల రియాక్షన్ ఎలా ఉంది? అంటే ప్రీ పోల్ 1 చేయ ముందు పార్టీది మాత్రమే మేము తీసుకున్నాము. ప్రీ పోల్ 2కి వచ్చేసరికి క్యాండిడేట్ వైజ్ గా తీసుకున్నాము. క్యాండిడేట్ వైజ్ గా తీసుకున్నప్పుడు మనకి ఏమైతుందంటే ఇంకా రిజల్ట్ ఇంకా పక్కాగా రావడానికి పార్టీకి హైప్ వచ్చింది. పార్టీ వైజ్ చేసినప్పుడు క్యాండిడేట్ వైజ్ వచ్చేందుకు కొద్దిగా డౌన్ అయింది. మరి డౌన్ అయినది అక్కడ నుండి చూస్తుంటే ఎంత డౌన్ అయినా కూడా మాకి ఒక పర్సెంటేజ్ వచ్చేందుకు అక్కడ డౌన్ అవ్వడం ఇంకా కుదరలేదు ఇంకా. అందుకని అక్కడ స్టిక్ అని అయిపోయింది 4కి. ఎందుకంటే మేము అడిగిన క్వశ్చన్స్ కూడా 10 క్వశ్చన్స్, ఎక్కువ క్వశ్చన్స్ అడగలేదు. 10 క్వశ్చన్స్ కూడా ఇమ్మీడియట్లీ కాదు, వాళ్ళతో సమ్ టైం అక్కడ ఇచ్చిన తర్వాతనే వాళ్ళకి కొద్దిగా టైం ఇచ్చిన తర్వాతనే మనం అడగడం జరిగింది. దీంట్లో చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్కి బలహీనంగా ఉండడము, కాంగ్రెస్ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ వైపు నుండి బలహీనంగా ఉండడం, చాలా వేరే కారణాలు చాలా ఉన్నాయి. సో మేము ఇచ్చినది ఏంటంటే, మేము స్టిక్ అనేది ఏంటంటే ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది అట్లీస్ట్ అంటే లో పర్సంటేజ్లో అయినా సరే విన్నింగ్ అవుతుంది అనేది మా 100% విన్ అవుతుంది అనేది నా ఉద్దేశం, మా యొక్క సర్వే ఉద్దేశం. ఎందుకంటే 45 ± 2 ఇచ్చినప్పుడే మీకు క్లియర్గా మేము ఇచ్చినట్లు ఇంకంతే. ఓకే, అయితే మీరు చేసిన సర్వేలో బీఆర్ఎస్ పార్టీకి ఏ అంశాలు ముఖ్యంగా అనుకూలంగా వచ్చాయి? బీఆర్ఎస్ పార్టీకి అనుకూలం అంటే మెయిన్ వచ్చేసి కొత్త స్ట్రాటజీని వీళ్ళు మొదలు పెట్టారు, ఎప్పుడూ లేని విధంగా. ఎందుకంటే ఎల్ఈడీలు పెట్టడము, ప్రభుత్వం చేసింది ఏంది లేదండి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ప్రజల్లోకి గ్యారంటీ కార్డ్స్ ద్వారా, అంటే ఇలా ఉంది మీరు చెప్పినట్టు చేయలేదని తీసుకువెళ్ళడము. రెండోది వచ్చేసింది ఇక్కడ ఈ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఉందో, సోషల్ మీడియా కీ రోల్ పోషించిన దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఓకే, ప్రచారంకి వెళ్ళినప్పుడు కానీ ముఖ్యంగా అంటే అనుకూలంగా ఉన్నాయి చెప్పారు, కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా ఏం చెప్పారు? ప్రతికూలం అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు చెప్పినది ఏంది అంటే అందరికి తెలిసిందే మేడం, ఇది 6 గంటలు అమలు కాలేదనేది, నీట్ ఇష్యూ ఉండేది అక్కడ, తర్వాత వచ్చేసింది ఆటో డ్రైవర్లు ఇష్యూ ఉండేది, తర్వాత వచ్చేసిందే అక్కడ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఐటీ పర్సన్స్ కూడా ఉన్నారు. మీరు చూసినట్లయితే ఈ ఏదైతే మనము జూబ్లీ హిల్స్ ఉందో, జూబ్లీ హిల్స్ సరౌండింగ్ అంతా ఐటీ పీపుల్ కూడా ఎక్కువ మంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళు. ఈ రోజు నేను చెప్పేదంటే ఈ ఐటీ పీపుల్ కానీ ఇక్కడున్న మిడిల్ ఫ్యామిలీస్ కానీ ఈరోజు మాగంటి సునీత కన్నా కూడా మాగంటి గోపీనాథ్ని ఎక్కువ ఓన్ చేసుకున్నారు కాబట్టి అతను లేని ఫీలింగ్ అయినారనేది మా లేడు కాబట్టి వాళ్ళ మనుషులలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆమె రూపంలో ఒకవేళ ఆయన కేసినట్టు ఉంటుందని వాళ్ళు ఫీల్ అయ్యారని మేడం. ఎందుకంటే అదైతే మాకు కనిపించింది. మరి క్యాండిడేట్ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నెగిటివిటీ వచ్చింది? క్యాండిడేట్ తో కాంగ్రెస్ నెగిటివిటీ రాలేదు, కాంగ్రెస్ తోనే క్యాండిడేట్ నెగిటివిటీ వచ్చింది. ఓకే,
కాంగ్రెస్తోనే క్యాండిడేట్ నెగిటివ్ వచ్చింది. అంతే అతనిది ఇప్పుడు ప్రతి పార్టీలో రౌడీలు ఉంటారు, అన్ని ఉంటారు మేడం. రౌడీ అనే పదం అనేది ఇక్కడ ఇంపార్టెంట్, ప్రజలు ఎవరు తీసుకోలేదు. లోకల్ అనేది నేను లోకల్ అనేది కూడా ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే అతను లోకల్ పర్సనే కాబట్టి అతనికి మైనస్ అంతా కాంగ్రెస్ పార్టీనే. ఎందుకంటే ఆ పార్టీ చెప్పింది చేయలేదు. వాళ్ళు చెప్పింది ఏంటంటే మా పార్టీ అభివృద్ధి చేసింది ఇది అన్నట్లు చెప్పారు. కానీ ఇంకా వేరే విషయంగా అంటే మీ సర్వే పర్సన్ టు పర్సన్ ఫేస్ టు ఫేస్ చేసినప్పుడు బయటకు వచ్చిండేది ఏంటంటే ఇదే. అంటే నవీన్ యాదవ్ అనే లోకల్ మంచోడే, కానీ పార్టీ మాకు ఇచ్చిన ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకోలేదు, మాకు ఇక్కడ చేయలేదు అనేది. డ్రైనేజ్ వ్యవస్థ కానీ నీటి వ్యవస్థ కానీ చాలా అక్కడ హైడ్రా కూడా ఒక పెద్ద మైనస్గా వాళ్ళకి ఏర్పడింది. అలాగే ఇక నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిట్ పోల్స్ కూడా బీఆర్ఎస్ పార్టీ 44.49% ఓట్లతో గులాబీ పార్టీ విజయబావుట ఎగరేస్తుందని, అధికార పార్టీని చిత్తు చేసి జూబ్లీ హిల్స్ గడ్డ మీద గులాబీ జెండా రెపరెపలాడుతుందని స్పష్టం చేసింది. కాంగ్రెస్ 0.24%, బీజేపీ ఇతరులకు 5.33% ఓట్లు లభిస్తాయని నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. దీనికి సంబంధించి మీరు ఏం మాట్లాడతారు? వేరే వాళ్ళ సర్వే గురించి నేను మాట్లాడినాను. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా చేశారనే మాకు పాయింట్ ఆఫ్ రాదు. అంటే పాజిటివ్ గా ఉంది ఇప్పుడు అంటే నేను ఒకటి చెప్తాను మేడం. ఓకే, చాలా సర్వేలు ఒక విషయం మీకు దృష్టికి తీసుకొస్తున్నాను. కేకే సర్వే రిలీజ్ చేశాడు. మేము ఫస్ట్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఎవరన్నా రిపోర్టు సర్వే బయటకు ఇచ్చారు అంటే ఒక క్యూమేగా పొలిటికల్ స్ట్రాటజీనే. తర్వాత కేకే సర్వే వచ్చింది. కేకే సర్వే వస్తే వెంటనే ఒక 10-20 సర్వేలు వచ్చేసాయి. అన్ని బీఆర్ఎస్ వస్తుంది పీపుల్ అని. తర్వాత వచ్చేసిందే ఎప్పుడైతే కేకే సర్వే బయటకు రిలీజ్ చేయలేదు, పొలిటికల్ క్యూమేగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఎప్పుడైతే ఇచ్చిందో ఆ లోపల కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడో ఏదో జరుగుతుంది అనే కాంగ్రెస్ అంటే వీళ్ళు సృష్టించుకోవడమే. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, రిగ్గింగ్ జరిగింది అంటున్నారు అందరూ. రిగ్గింగ్ ఎంత పర్సెంటేజ్ జరిగింది? మీరు ఇచ్చిన పర్సెంటేజ్ ఇంత ముందు ప్రీ పోల్లో ఎంత ఇచ్చారు? ప్రీ పోల్లో మీరు ఇచ్చిన పర్సెంటేజ్కి రిగ్గింగ్ జరిగిన పర్సెంటేజ్కి ఈక్వల్గా ఉందా? మీరు ఎలా క్యాల్కులేట్ చేయగలుగుతున్నారు? ముందు కూడా మీ ప్రీ పోల్ 1 చూసుకోండి, ప్రీ పోల్ 2 చూసుకోండి. నేను ప్రీ పోల్ 1లో 39-42 ఇచ్చాను. ఓన్లీ 3% వేరియేషన్ ఉంది. ఈ రోజు నాకు 3% వేరియేషన్, ఈ రోజు 3-4%లోనే వేరియేషన్ ఉంది. ఎక్కడ ఇది లేదు. ఒకవేళ రిగ్గింగ్ జరిగింటే రిగ్గింగే జరిగింది అనే 100% మీరు అనుకొని వేరే పార్టీకి వెళ్తున్నప్పుడు మీరు రిగ్గింగ్ జరిగింది 5%, 6%, 10% మీరు ఉన్నట్లుండి ఈ టోటల్గా పర్సంటేజ్నే కాదు కదా, పార్టీనే టోటల్గా చేంజ్ చేసేస్తారు ఇక్కడ. అంటే వాళ్ళ సర్వే ప్రకారంగా వాళ్ళు ఏ ప్రకారంగా తీసుకున్నారు దాని గురించి నేను ఎప్పుడు మాట్లాడను. వాళ్ళు కూడా నా మిత్రులు లాంటి వాళ్ళే, వాళ్ళు ఎలా చేశారని చెప్పారు. కానీ నేను అడుగుతున్నది అంటే జనరల్గా ఏంటంటే ఏ క్యాలిక్యులేషన్ పార్ట్ అయినా కూడా ఇప్పుడు స్టిక్ అని మీరే ఒక పాయింట్ చెప్పినప్పుడు ఆ పాయింట్ కి స్టిక్ అని ఎందుకు కావాలేదు అనేది నాకు క్వశ్చన్. అంతే. అంటే నాది ఎక్కడ అంటే ఇక్కడ రిగ్గింగ్ జరిగింది ఇంకోటి అంటున్నారు కానీ ఎంత పర్సెంట్ జరిగిందని అడుగుతున్నా నేను. అంతే కదా, ఇప్పుడు రిగ్గింగ్ జరిగిందంటే ఎక్కడ జరిగింది, ఎంత పర్సెంటేజ్? క్యూ మేకర్ సర్వే గురించి మీరు ఏం చెప్తారు? ఈ సంస్థ గురించి కానీ ఈ సర్వే గురించి కానీ. మేము మాది 2004 నుండి ఉంది మేడం. ఒకటే చెప్తున్నాం, మా సర్వే చేసినది ఫెయిల్ అయినా, మా సర్వే చేసింది పాస్ అయినా ప్రజలు ఏమనుకున్నారో ప్రజల్లో ఉండేది తీసుకొచ్చాం. అంతే తప్ప ఇంకొకరు ఏదో మీద ఎవరో చెప్పిన దానిపైన మేము ఎప్పుడూ ఆధారపడలేదు. ఇంకోటి ఏంటంటే మా సర్వే అనేది ఏంటంటే ఎక్కడైతే మేము ప్రజల్లో తీసుకున్నాము, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వస్తుందనేది నేను బల్లగుద్ది చెప్తున్నా. ఒకవేళ రాకపోయినా మా సర్వే ఇచ్చిన ప్రజల్లో ఏదైనా శాంపుల్ ఇచ్చిన వాళ్ళల్లో ఏదైనా మిస్కమ్యూనికేషన్ అయ్యిండొచ్చు. అంతే తప్ప మా సర్వే రాంగు రైట్ అనేది ఏదైనా అయినా సరే మాకు ఒపీనియన్ మా సంబంధించిన కానీ పెద్ద తేడా అయితే ఉండదంటారు. అంటే మీరు చెప్పిన రిజల్ట్కి ఒకవేళ అటు ఇటు అయినా పెద్ద తేడా అయితే ఉండదంటారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని మీరు చెప్తున్నారు. మేము ఇచ్చినది అదే మేడం, క్లియర్ వస్తూనే మీకు క్లియర్ మీకు డివిజన్ వైజ్ గా మేము చెప్పేసాం. క్రిస్టల్ క్లియర్ గా చెప్పినా నేను. ఏదో డివిజన్ వైజ్ చెప్తా ఉండి కూడా మీకు టోటల్ గా ఏదొస్తుంది అనేది క్రిస్టల్ క్లియర్ గా చెప్పాం. ఇంకోటి విషయానికి వస్తే ఇక్కడ మెయిన్ గా మేడం 4 lakhs ఓటర్స్ ఇప్పుడు. అవును,
ఓకే, బైపోల్ ఎలక్షన్స్ ఒకే నియోజకవర్గం నడుస్తుంది. ఇక్కడ సాయంత్రం వరకు ఇప్పటి వరకు పోలైంది 48% మాత్రమే పోలైంది. 48 చేంజ్ అయింది. జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా మీకు 50 చేంజ్ వరకు వెళ్ళింది. అప్పుడు ఇంతకుముందు 2 lakhs సంథింగ్ ఉన్నప్పుడు కూడా ఇంతనే పోలైంది. ఇన్నే ఓట్లు వస్తున్నాయి. అంటే మీకు 4 lakhs ఉన్నప్పుడు 48 అంటే మీకు ఎంత వస్తుంది మేడం? 1,95,000 వస్తుందా, 1,85,000 వస్తుంది. ఇదే పోలైంది కదా జనరల్ ఎలక్షన్ లో కూడా. జనరల్ ఎలక్షన్ లో అప్పుడు అంత పోలేనప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కదా. అంటే నేనేమంటున్నా అంటే ఇంకొక విషయము, ఇక్కడ పోలింగ్ అనేది తక్కువ అయింది కాబట్టి బీఆర్ఎస్ విన్నింగ్కి 100% ఉందని నా ఉద్దేశం. ఎప్పుడైతే నిజంగా అంటే మంచి జరిగింది అనుకుని ప్రజలు భావిస్తారో స్వతహాగా వాళ్ళు వచ్చేసి ఓటేసేవాళ్ళు. ఇంకొకటి ఏమైందంటే మీ దృష్టి తీసుకోవాల్సిందంటే షేక్పేట్లో కానీ వెంగళరావు నగర్ కానీ ఈవీఎంలో పొద్దున చాలా టైం వరకు వర్క్ చేయలేదని చెప్పారు. అక్కడ 18 నుండి 35 years వయసు ఉన్న వాళ్ళు ఓటింగ్ శాతం చాలా తక్కువ పడింది. ఈ ఓటు శాతం కాంగ్రెస్ ఇది 18 to 35 ఉండేది కాంగ్రెస్ ఇది మా యొక్క సర్వే ప్రకారంగా. ఎందుకంటే యూత్ అంతా నవీన్ యాదవ్కి ఫేవర్గా ఉన్నవాళ్ళు. ఆ పర్సెంటేజ్ తగ్గి 40 ఏళ్ళు 35 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళే ఓటేశారు. ఈరోజు మీరు అబ్జర్వ్ చేశారో లేదో, వీల్ చైర్లో ఒక అతను ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్ పట్టుకొని ఓటేసేదానికి వచ్చాడు. అంటే అంత అంటే ఏదో ముఖ్యమైనది ఉంటుంది. ఇక్కడ ఇంతకుముందు మా వాళ్ళు చాలా మంది నాకు ఫోన్ చేశారు, సార్ ఏది గెలుస్తుందో చెప్పండి మీరు, మేము ఇలా బెట్టింగ్లకు వెళ్ళాలి అలా ఇలా. మేము ఎవరికి బయటికి రిలీజ్ చేయలేదు ఎందుకంటే ఆ సంస్కృతి మంచిది కాదు అది. ఇప్పుడు నేను అనుకుంటున్నాను బయట వచ్చిన దానికి మా దానికి నాకు తెలిసి మోస్ట్లీ బీఆర్ఎస్కి ఇచ్చింటే ఒక 3-4 ఇచ్చిండొచ్చు వాస్తవంగా. అంటే వాళ్ళ సర్వే ప్రకారంగా. ఇంకా నేను అనుకుంటాను బెట్టింగ్ది కూడా బయట ఇలాంటి ఒక ప్రాపగాన్ని సృష్టించుండొచ్చు కదా అని నేను అనుకుంటున్నాను. అది అంతవరకు రైట్ అనేది నేను కూడా పోస్ట్ మార్టం చేసుకోవాలి. కానీ అలాంటిది కూడా ఒకటి ఉంటుందా అన్నది నేను మీ దృష్టి తీసుకుంటాను. రైట్ కదీర్ ఖాన్ గారు, ఈ క్యూ మెగా సర్వేలో అంటే మీరు ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటారు, ఎలా సర్వే చేశారు, ఓటర్లు ఎలాంటి ఆన్సర్ చేశారు, రిజల్ట్ ఎలా వచ్చింది అనేది చాలా క్లియర్గా చెప్పారు. మొత్తానికి బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ ఈవెంట్. నమస్తే.